మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. గిరిబాబు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో గిరిబాబు గారు, ఒక 2 days బ్యాక్ iPhone 17 రిలీజ్ అయింది. iPhone 17ని కొనుక్కోవడానికి యంగ్స్టర్స్ అనేవాళ్ళు, యూత్ అనేవాళ్ళు ఆ స్టోర్ల ముందు, ఆ షాపుల ముందు ఒక్కొక్కరు ముందు రోజు రాత్రే వెళ్ళేసి ఒక నైట్ అంతా అక్కడ స్టే చేసి ఒక్కొక్కడు 12 గంటలు 13 గంటల పాటు ఆ స్టోర్ల ముందు పడుకొని, రోడ్ల ముందు పడుకొని, పొద్దున ఎవరైతే ఆ ఫస్ట్ ఆ సెల్ ఫోన్ కొనుక్కొని దక్కించుకున్నారో వాళ్ళు మళ్ళా ఏదో ప్రపంచాన్ని సాధించినట్టు, ఏదో ప్రపంచ విజేతలైనట్టు మళ్ళా ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం. ఎస్, ఇండియాలో నేనే ఫస్ట్ iPhone 17 కొన్నాను, మా వీధిలో నేనే కొన్నాను, మా ఊర్లో నేనే కొన్నానంటూ ఆ ఫోటోలు పెట్టుకోవడం. ఇంకొక సంఘటన కూడా నాకు నిజంగా చాలా బాధను కలిగించింది, ఆశ్చర్యాన్ని కలిగించింది. iPhone 17 కొనివ్వలేదని ఒక చిన్న పిల్లవాడు ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయాడంట. ఎక్కడికి పోతుంది సార్ యూత్? అంటే ఏం సాధిద్దామని ఇలాంటివన్నీ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఒక సెల్ ఫోన్ కోసం ఏంటి సార్ రోడ్ల మీద 12 గంటలు 14 గంటలు పడుకోవడము? ఒక సెల్ ఫోన్ కోసం దేవుడిచ్చిన ప్రాణాన్ని ఇలా వదులుకోవడం ఏంటి సార్? ఇంకొక పాయింట్ మిస్ అవుతున్నారు. సెల్ ఫోన్ ఏం తక్కువ రేటు కాదు, చాలా కాస్ట్లీ. అది సెల్ ఫోన్ మొత్తంలోనే హైయెస్ట్ కాస్ట్లీ అంటే యాపిల్ లేటెస్ట్ వర్షన్ మోర్ దెన్ 1.2 1.3 lakh ఉంటుంది. అది మొత్తం ఒకసారి డబ్బులు పెట్టి కొంటే అతను నిజంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి తన సొంతగా సంపాదించి డబ్బులతో కొనుక్కుంటే తప్పు లేదు, నో ప్రాబ్లం, ఎవరికి ఇష్యూ ఉండదు. కానీ మెజారిటీ ఆఫ్ మీరు చెప్పిన ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు సొంత డబ్బులతో కొన్నవాళ్ళు కాదు. వాళ్ళంతా సొంత డబ్బులతో కొనుక్కొని సంపాదిస్తే వాడు ఆ సంపాదించే డబ్బుల్ని ఆ లైన్లో నిలబడి రాత్రంతా పడేగాపులు కాచి వెళ్ళి కొనుక్కుంటే వాడికి పింఛింగ్ ఉంటుంది. అరే, ఇంత కష్టపడుతున్నా సంపాదించిన డబ్బులతోటి, ఇంత సంపాదించిన డబ్బులతో నేను కొంటున్నానే అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. వీళ్ళెవ్వరు సొంత డబ్బులతో సంపాదించి కొనట్లేదు కాబట్టే వాళ్ళందరూ అలా వెళ్ళి వాడికి ఆ డబ్బు విలువ తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఆ విలువ తెలియదు కాబట్టే తండ్రి ఎంత కష్టపడి అన్ని పెద్ద ఎక్కువ జీతగాలు కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, లైన్ మెన్స్, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అగ్రికల్చరిస్టులు, వాళ్ళ పిల్లలకి ఆ విలువ తెలియక పోయి రాత్రంతా ఉండి మీరు అన్నట్టు సెల్ ఫోన్ కొనగానే అదేదో ఇక ప్రపంచాన్ని జయించేసినట్టుగా నేను ఇక సాధించేశాను అన్నట్టుగా లైఫ్ లో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా దాన్ని మళ్ళీ ఫొటోస్ తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేయడము, ఫేస్బుక్ లో పెట్టడము, వాట్సాప్ లో అందరికీ షేర్ చేసుకోవడము, ఇక నేను సాధించేశాను, ఇక జీవిత ఆశయం నెరవేరిపోయింది అనే రేంజ్ లో దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. నిజంగా ఆ డబ్బులు సంపాదించి కొన్నప్పుడు దాని విలువ తెలుసుకున్నప్పుడు అలా ఎవరు చేయరు అట్లా సార్. అంటే కష్టపడి సంపాదించేవాడు, జీవితం మీద ఆశ ఉన్నవాడు, జీవితం మీద బ్రతుకు మీద జిజ్ఞాస ఉన్నవాడు ఎవడు ఈ పని చేయడు. 1,30,000 1,40,000 1,50,000 పోసి రాత్రంతా రోడ్ల మీద పడుకొని ఎవడు ఫోన్ కొనే ధైర్యం చేయడు, మనసు అంగీకరించారు. ఎందుకంటే వాళ్లకు ఆల్రెడీ ఆ డబ్బు సంపాదించేప్పుడు పడ్డ కష్టం ఏంటో తెలుసు వాళ్ళకు. సపోజ్ నాకు 1,30,000 లేవు అంటే నేను ఈఎంఐలో కొనాలి. ఈఎంఐలో కొంటే ఎన్నెళ్ళు కట్టాలి? అది కనీసం ఎంత లేదన్నా ఒక 4-5,000 మంత్ వేసుకున్నా కూడా ఒక 25-30 నెలలు కట్టాలి. అది మొత్తం క్లియర్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ కట్టాలి. మరి 30 నెలల పాటు నేను సంపాదించే సంపాదనలో ప్రతి నెల ఒక ఈఎంఐ కడుతూ దాన్ని చేజిక్కించుకోవాలి అంటే నిజంగా కష్టపడి తెలుస్తుంది ఆ విషయం, ఆ విలువ తెలుస్తుంది. ఆ కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఈ పని చెయ్యరు. కనుక అలా రాత్రంతా పడకాపులు కాసి కొట్టుకొని చూశాను, వీడియో చూశాను, జనాలు కొట్టుకుంటున్నారు. మనం చిన్నప్పుడు సినిమా మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు చూసేవాళ్ళం అప్పట్లో, 30-35 ఏళ్ల క్రితం. సో అంతకంటే దారుణంగా ఒక ఐఫోన్ ఏముంది, అది రేపు పొద్దున ఉండదా? మళ్ళీ కొనుక్కోవచ్చు కదా, వచ్చేస్తాయి కదా, వచ్చేస్తాయి కదా, వచ్చేస్తే 10 తర్వాత. దానికోసమే ఏదో అయిపోయింది, నేను ఫస్ట్ నేనే కొన్నాను, ఫస్ట్ చెడికున్నా అని చెప్పేసి వాళ్ళు ఏదైతే తపన చూపిస్తున్నారో నిజంగా అందులో ఒక 10వ వంతైనా సరే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద, వాళ్ళ యొక్క టెక్నాలజీ పెంచుకోవడం మీద, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ గ్రిప్ పెంచుకోవడం మీద పెడితే డెఫినెట్లీ ఈ యువతంతా కూడా వాళ్ళ యొక్క కెరీర్లో ఎక్సెల్ అవుతారు. నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ మన ఈ కరెంట్ 2025 మనం చూస్తుంది ఏంటి, ఏఐ టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు డిస్టర్బ్ అని చూస్తున్నాం. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా వరకు ఉద్యోగాలు కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి, ఏఐ ఇస్ గోయింగ్ టు డిస్టర్బ్ అని చూస్తున్నాం కదా. మరి అలాంటి వాటిలలో నేను డిస్టర్బ్ కాకుండా నేను ఎలా దీన్ని ముందుకెళ్ళాలి, నా కెరీర్ ఎలా మలుచుకోవాలి, నా స్కిల్ ఎంత పెంచుకోవాలి అనే ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలా పనిచేయరు. ఇంకొకటి మీరు గమనించండి, ఈ సెల్ ఫోన్ ఐఫోన్ అనుకోండి, దాని ఏజ్ ఎంత, వయసు ఎంత
ఎంత దాంది? మహా అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2-3 ఏళ్ళకి అయిపోయింది కదా, మళ్ళీ కొత్త వేస్తూనే ఉంటాయి. ఇదే జీవితాంతం అదే ఫోన్ వాడరు కదా, ఎవరు వాడరు, దాని లైఫ్ అంత ఉండదు. ఆ తయారు చేసే వాళ్ళే దాని అంత లైఫ్ ఉండేలా పెట్టరు వాళ్ళు. మహా అయితే 3 సంవత్సరాలు, ఇంకా గట్టిగా అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు వాడరు. ఈ లోపల మళ్ళీ 4 సిరీస్ వస్తాయి కొత్తవి. ఇది పాతగా అయిపోతుంది అంటే సంవత్సరం తర్వాత పాతపడే దీని గురించి ఏమో ఇంత తాపత్రయపడతాం. అదే మీరు స్కిల్ నేర్చుకోండి, మీరు అప్డేట్ అవ్వండి, మీకు ఎంత కెరియర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉంటే మీరు అప్గ్రేడ్ అవుతారు. కానీ మీరు కొన్న సెల్ ఫోన్ డౌన్ గ్రేడ్ అవుతుంది. బికాస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 17 వస్తుంది, మళ్ళీ 18 వస్తుంది, మళ్ళీ 19 వస్తూనే ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్ 16 వచ్చింది, అంతకుముందు 15 వచ్చింది. అంటే పోన్ డౌన్ గ్రేడ్ అయ్యే ఈ మన ఈ యాంత్రిక వస్తువు కోసం అంత తాపత్రయపడతాం. మనం అప్గ్రేడ్ చేసుకొని మన స్కిల్ పెంచుకొని మనం గ్రో అయ్యే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయం. పోనీ ఇప్పుడు 1,30,00,000, 1,40,00,000 1000 బస్ కొన్నారు, సరే రేపు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటున్నాం, సగం రేటు కూడా రాదు. ఒక స్టార్ నుంచి బయట స్టోర్ నుంచి బయటకు వచ్చిందంటే హాఫ్ అయిపోద్ది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గుడ్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. వన్ డే అయిపోయిందంటే పాత ఫోనే సెకండ్ హ్యాండ్. మరి అలాంటి వన్ డేలో సెకండ్ హ్యాండ్ అయిపోయేదానికి మనం ఇంత తాపత్రయపడ్డం ఎందుకు? అందులో ఒక 10% అయినా నీ మీద పెట్టు, నీ మీద స్పెండ్ చేసుకో, స్కిల్ అప్గ్రేడ్ చేసుకో. నువ్వు ఈ ఉద్యోగం కోసం లైన్ లో నిలబడు, ఉద్యోగం కోసం కష్టపడు. అదే 9 గంటల సేపు నిలబడి ఒక ఉద్యోగం సాధించి చూపించు అమ్మ నాన్నకు, అమ్మ నేను మీ యొక్క బర్డన్ ని పంచుకోవడానికి నేను వచ్చాను, నేను ఉద్యోగం సాధించాలని. అది ఎంత గర్వంగా ఉంటుంది. దానివల్ల నీ శాలరీ పెరుగుతుంది, స్కిల్ పెరగడం వల్ల నువ్వు గ్రో అవుతావు. నీకు పెరిగేది శాలరీ, పెరిగేది నీ స్కిల్, పెరిగేది నీ లైఫ్ స్టైల్. ఇది సెల్ ఫోన్ కొనుక్కుంటే ఏంటి, ఒక రోజు ఆనందం 2 రోజు ఆనందం, తర్వాత నార్మలే కదా. సో అందుకే యూత్కి చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తాత్కాలిక ఆనందానికి అస్సలు మనం లోన్ కావద్దు. అందులో ఒక 10% అయినా మీ యొక్క స్కిల్ మీద పెట్టండి. మీరు స్టార్టప్స్ ఎకో సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటి స్టార్టప్ ఎకో సిస్టమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఒక 2.5 lakh ప్లస్ స్టార్టప్స్ రన్ అవుతున్నాయి. అలాంటివి మీరు ఇంకొంచెం స్కిల్ పెంచుకొని మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి మనము అగ్రికల్చర్లో ఎలాంటి స్టార్టప్స్ తీసుకురావాలి, అగ్రికల్చర్లో ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకురావాలి. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం కదా, మనము చేతులతో చేసే పనులన్నీ కూడా టెక్నాలజీకి మూవ్ చేయడం వల్ల అటు ప్రొడక్టివిటీ పెరుగుద్ది, హ్యూమన్ ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల మనకు లైఫ్ స్కిల్ పెరుగుతుంది కూడా. ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ చేయండి. తర్వాత రీసెంట్ నేను కొన్ని చూశాను. మామూలుగా కార్లో మనం డ్రైవ్ చేస్తూ ఉంటే డ్రైవర్ కనుక కనురెప్ప కొడితే ఆటోమేటిక్గా ఆ మిర్రర్, ఎదురుగా ఉండే మిర్రర్ మెసేజ్ చేస్తుంది అనమాట ఓనర్కి. చాలా న్యూ టెక్నాలజీ అలాంటివి వస్తున్నాయి ఇప్పుడు. అట్లా ఒక కొత్త టెక్నాలజీ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయండి, మీరు ట్రై చేయండి. చాలా చూస్తుంటాం మనం పల్లెటూరులలో కొంతమంది సైకిల్ తోటి కొన్ని యంత్రాలు తయారు చేయడం, సంబంధించి తయారు చేయడము, జస్ట్ స్కూటర్ తోటి, సోలార్ తో చేస్తున్నారు. అలాంటి వాటిలో ఉపయోగించండి మీ బుర్రని. ఎకానమీ ముందుకెళ్తారు, ఇండియా ముందుకెళ్తారు, మీరు గ్రో అవుతారు, గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఎనలేనిది, వెలగట్టలేనిది. చిన్న ప్లాస్టిక్ వస్తువుల కోసం, ఇనప వస్తువులు కూడా కాదు, ప్లాస్టిక్ వస్తువులు. వయసు ఎంత, దానికోసం చచ్చిపోవడం ఏంది? దేవుడిచ్చిన జీవితం ఇది. ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం చేతుల్లో ఐఫోన్ పట్టుకోవడం అంటే అబ్బా. అంటే చూసే వాళ్ళకి మేము పెద్ద కోటీశ్వర్లమి, మేము కూడా బాగా సంపాదించేస్తున్నాం. ఈ పరిణామము ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. మీరు 1970s 80s మూవీస్ చూడండి. 1970s 80s మూవీస్ అన్ని కూడా ఎలా ఉండేవి? రెవల్యూషనరీ థాట్ తో మూవీస్ ఉండేవి. ఎర్రమల్లెలు, ఈ చరిత్ర ఈ సిరాతో, మరో చరిత్ర, ఇది కుటుంబ కష్టాలు, తర్వాత ప్రజల యొక్క ఆలోచన విధానము, ముఖ్యంగా విద్యార్థుల యొక్క తిరుగుబాట్లు, ఇలాంటి సినిమాలో చూపించేవాళ్ళు. అలాంటి తిరుగుబాటు కానీ అలాంటి ఇజం కానీ ఎక్కడ లేదు ఇప్పుడు ప్రజెంట్. కనీసం ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ అవుతే యాక్సిడెంట్ ని ఫోటో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, వాట్సాప్లో అందరికీ షేర్ చేయాలి, ఫేస్బుక్లో షేర్ చేయాలని చూస్తాను. కానీ అక్కడికి వెళ్ళిపోయి మనం స్పాంటేనియస్గా అందరికీ హెల్ప్ చేద్దామని ఎవరు చూడట్లేదు. రీసెంట్గా నేను ఒక కొబ్బరికాయల లారీ పడిపోయింది సడన్ గా. లారీ పడిపోతే కొబ్బరికాయలు మొత్తం పడిపోతే వచ్చి జనాలు ఎత్తుకొని పోతున్నారు, వాటి వీడియోలు తీసి పెడుతున్నారు. అంతేగాని ఆ లారీలో నడిపే డ్రైవర్ బాగున్నాడా, ఎవరు అసలు పోలీసు వచ్చినా చూడలేరు. అది లేదు. ఈ కొబ్బరికాయలు ఎత్తుకుపోవడం, వీడియోలు పెట్టడం, అవసరం ఎత్తుకుపోవడం, ఆ వీడియో పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకు? చేతిలో ఐఫోన్ ఉంది కదా, మంచి కెమెరా ఉంది కదా, ఫోటో కొట్టి పెడతాను. దీని నుంచి బయటకు రావాలి మనం. అంటే ఆ వీడియో చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఐఫోన్ కోసం ఎవడెవడైతే రాత్రి 12 గంటలు 14 గంటలు స్టోర్ల ముందు పడుకొని, బయట ప్లాట్ఫామ్ మీద పడుకొని ఈ చేశారు, వాళ్ళ అమ్మనో నాన్ననో భార్యా పిల్లలో హాస్పిటల్లో ఉంటే కూడా వాడు అంతలా పరిగెత్తడేమో. వాడు ఆ రాత్రంతా ఆ హాస్పిటల్ లాబీలో కూర్చొని వెయిట్ చేయడేమో. అమ్మకో నాన్నకో భార్యకో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తీసుకెళ్లి కనీసం ఒక ఇంజెక్షన్ వేయించడమో, కనీసం తీసుకెళ్లి ఒక టాబ్లెట్ కూడా తీసుకెళ్లి వేయలేని ముఖాలు ఇవన్నీ కూడా. వాళ్ళైతే ఇలా పనిచేస్తుంటారు. ఎందుకంటే అమ్మా నాన్న కోసం, భార్య పిల్లల కోసం కష్టపడేవాడు,
వాళ్ళ కోసం తాపత్రయ పడేవాడు ఎవడో కూడా ఈ పని చేయడు. ఈ పని చెయ్యడు. బాధ్యత లేదు, సమాజం మీద బాధ్యత లేదు, కుటుంబం మీద బాధ్యత లేదు. వాడికి ఏం కావాలో ఫస్ట్ అసలు వాడికి క్లారిటీ లేదు. అలాంటి బ్యాచ్ ఈ బ్యాచ్. ఎగ్జాక్ట్లీ. సో నార్మల్ గా మనం చెప్తూ ఉంటాం, అలా మీరు ఒక డిగ్రేడ్ అయ్యే ఒక సెల్ ఫోన్ మీద పెట్టే ఖర్చు బదులు మీరు దాన్ని ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మీరన్న ఈ ప్లాస్టిక్ వస్తువు ఆ సెల్ ఫోన్ వాల్యూ తగ్గుద్ది, బట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది. సో మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మీరు మారుతి కారు కొనే బదులు మారుతి షేర్లు కొని ఉంటే ఇవాళ బెంచ్ కార్ తిరగొచ్చు అని చెప్పేసి. సో నువ్వు ఇవాళ ఐఫోన్ కొని ఈ సంవత్సరం ఆనందపడే బదులు దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years కి నువ్వు 2 phones కొనుక్కోవచ్చు. అంత కాస్ట్ అవసరం మనకు? నార్మల్ 20,000-30,000 దాంట్లో చాలా మంచి మంచి మోడల్ దొరుకుతాయి. సో మన సెల్ ఫోన్ ఎందుకోసము? ఫోన్ మాట్లాడుకోవడానికి, లేదా కొంత టెక్నాలజీ యూజ్ చేసుకొని ఏమన్నా వాట్సాప్ అలాంటివి యూజ్ చేసుకోవడానికి, అంతవరకు సరిపోతుంది కదా. ఐ యూజ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫోన్. అంతేగాని పొరపాటున కూడా నేను కొనగలిగినా కూడా కొనను, ఆ ₹1,00,000 పెట్టి అలాంటి జోలికే వెళ్ళాం అసలు. కనీసం అంటే నాకు ఇంకోటి కూడా వచ్చింది, అరే ఒక ఐఫోన్ కోసం ఈ విధంగా తొక్కిసలాటలు చేసుకుంటున్నారు, స్టోర్ల ముందు వెళ్ళి రోడ్ల మీద పడుకుంటున్నారు, ఏదో గ్రేట్ అని చెప్పుకుంటున్నాడు. కనీసం వీళ్ళ ముఖానికి ఎవడకన్నా కనీసం వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ముఖమా ఇది అనిపించింది నాకు అనిపించింది. ఎందుకంటే ఇన్ని బాధ్యతలు తెలిసినోడు, ఇన్ని బాధ్యతల అవగాహన ఉన్నోడు ఈ పని చేయడు. అవును, నిజంగా సార్. అంటే జనాలకి ఏం చెప్తే ఆలోచిస్తారు, ఏం చెప్తే మారుతారో కానీ నిజంగా ఎంతసేపు వేలం వెర్రి ఏం వచ్చినా కొనాలి, డిస్ప్లే చేయాలి. ఏమన్నా ఏదైనా కొత్త స్టోర్లు ఓపెన్ అయినాయి అంటే ఓ అని జనాలు ఆడకు పోతారు. ఆ మధ్య లూలు మాల్ ఒకటి ఓపెన్ అయితే ఆడకు పోయి ఆ లూలు మాల్ గందరగోళం చేసి ఆ స్టోర్లో నేను తినబడేశారు. ఏదైనా కొత్త మెట్రో ఏదైనా ఓపెన్ అయిందంటే ఒక 6 నెలలు పోయి ఎగబడి ఎక్కేస్తారు ఫోటోల కోసం, సెల్ఫీల కోసం. ఆ మధ్య దుర్గం కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ అయితే దాని మీద ఫోటోలు తీసుకోవడానికి ఒక 6 నెలలు, 1 సంవత్సరం రోజులు గోలగాలు చేశారు. ప్రతిదీ ఏది చూడు కొత్తది ఏదన్నా చూస్తే వేలం వెర్రైపోతుంది. నిజంగా జనాలకి బయటికి రావాలి, అందులోంచి బయటకు వచ్చి కెరీర్ మీద దృష్టి పెట్టాలి, చదువు స్కిల్ అప్డేట్ చేసుకోవాలి. చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు లైఫ్ లో గ్రో అవుతారు. నాట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఫస్ట్ పేరెంట్స్ లో కూడా ఈ మార్పు రావాలి. అవును, అరే వీడు రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు, వీడు సెల్ ఫోన్ కొనడం కోసం రోడ్ల మీద కొనుక్కున్నాడా, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన ఎందుకు వస్తున్నాయి వీడికని ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్ లేదు పిల్లల మీద. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్లలో ఏం మాట్లాడుతున్నారు, ఏమేమి చూస్తున్నారు అన్న ఆలోచన ఫస్ట్ పేరెంట్స్కి లేదు. పేరెంట్స్ అలా ఊర్ల మీద వదిలేశారు కాబట్టి అంతకంత ఈ పిల్లలు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. సో తప్పు ఫస్ట్ పేరెంట్స్ది. అంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా అయిపోయారంటే కానీ పిల్లల్ని ఊర్ల మీద వదిలేస్తున్నారు. పేరెంట్స్ కానీ బాధ్యతగా పిల్లల్ని చూసుకుంటే ఆ విధంగా చేయరు కదా. సో మొత్తానికి జనాలు ఎడ్యుకేట్ చేద్దామని మనం ఎంత మాట్లాడుకున్నా అది అనవసరంగా మన ఎనర్జీ వేస్ట్ తప్పించే జనాలు అయితే మనం మార్చలేం. బట్ అట్లీస్ట్ వీడియో చూసి కొంతమంది మాట్లాడాలని ఆలోచిద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.